మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పెనక వంశీయులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతల గద్దెలను మార్పు చేసే క్రమంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం ధ్వజస్తంభం నెలకొల్పనున్నారు. గుడి ఆవరణలో స్నానాల గదులతో పాటు మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారులు గ్రామస్తులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పెనక వంశీయులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతల గద్దెలను మార్పు చేసే క్రమంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం ధ్వజస్తంభం నెలకొల్పనున్నారు. గుడి ఆవరణలో స్నానాల గదులతో పాటు మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారులు గ్రామస్తులు కోరుతున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పెనక వంశీయులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతల గద్దెలను మార్పు చేసే క్రమంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గుడి ఆవరణలో స్నానాల గదులతో పాటు మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతున్నాయి. జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారులు గ్రామస్తులు కోరుతున్నారు. స్వామి వారిని ఈరోజు అంటే అక్కడ ఉన్నటువంటి గజస్తంభం అంటే క్యూ లైన్ లో చేయడం జరిగింది. అంటే సమ్మక్క, సార్లమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ఇక్కడ ఉన్నటువంటి రహస్య పూజల్ని మేము ఈ కార్యక్రమాన్ని ఒక 2-3 గంటల్లో ఆ సందిగ్ధంలో ఉంటాము. ఆ తర్వాత మేము ఆ గజస్తంభాన్ని తీసుకొని పోయి అంటే రేపు పొద్దున 10:30 గంటలకు గజస్తంభాన్ని నిలపడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం నీటి సౌకర్యం లేదు. అధికంగా అంటే ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని మాకు కొంచెం ఈ నీళ్లు అద్దడి కానీ ప్లస్ రోడ్డు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉండటానికి సెలవు పందులు కానీ చేయవలసిందిగా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు స్వామి 200 కోట్లతో గద్దెలను పునః ప్రారంభం చేయడం వలన ఇవాళ పగిడిద్దరాజు యొక్క గద్దె ప్రతిష్టాంబన చేయడానికి జరుగుతుంది. ఆ ఉద్దేశంలోనే ఇవాళ పూనుగొండ్ల మన యొక్క జాతరను ఉద్దేశించి పనులు చేయడం జరుగుతుంది. మన జాతరను ప్రతిష్టాంబన చేయడం జరుగుతుంది కాబట్టి మన మూల స్తంభం అనేది ఇక్కడ మనము పూజా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. ఏ ఆటంకం జరగకుండా, అరికాలకు ముళ్ళు నాటకుండా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఈరోజు పగిడిద్దరాజు యొక్క గర్భగుడిలో చేసుకొని ఆ గుడి విధానాన్ని అరికాలకు ముళ్ళు నాటకుండా ఎవరికి ఏమి హాని కలగకుండా ఆ యొక్క దేవుని నిష్ఠ ఉండాలి. ఆ యొక్క మూల స్తంభాన్ని ప్రతిష్టంభన చేసినందుకు ఈరోజు